రాత్రికాల ప్రార్థన. బైబిల్ వాక్యం చదువుకుందాం. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెదుకుడే, ఆయన బలమును వెదుకుడే, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడే. ప్రార్థన చేసుకుందాం. మా స్థితికి కారణభూతుడు అయిన మా యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అత్యంత కృపా కనికరమగల దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. ఆది అంతమనే ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. నాయన, గత ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ కృపలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు. పనులలో తోడుగా ఉన్నారు నాయన, ఆరోగ్య విషయంలో తోడుగా ఉన్నారు, ప్రయాణాలలో తోడుగా ఉన్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మరి నాయన, మేము పడకల ముందుకు వెళ్ళక ముందు ప్రభా, నా తండ్రి, మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. నాయన, యెహోవాను వెదుకువారు నిత్యం హృదయం ముందు సంతోషించుదురని నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా తండ్రి, నిన్ను వెతికి నాయన, మరి మా హృదయం సంతోషపరచుకోవడానికి సహాయం దయచేయండి. మా హృదయం దుఃఖముతో, వేదనతో, బాధతో ఉన్నప్పుడు ప్రభా, నైనా నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. మా హృదయంలో నైనా ఎటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు రానియకుండా ప్రభా, ఎల్లప్పుడూ నైనా మేము నీ మీద ఆనుకునే బిడ్డలాగా ఉండటానికి సహాయం దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నా తండ్రి, ఎవరైతే బలహీనలుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయం దయచండి, వారికి అండగా మీరు నిలబడండి ప్రభా. మరి నాయన, యెహోవాను వెదుకుడే, ఆయన బలమును వెదుకుడని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మాకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నాయన, మరి సంతోషం వచ్చినప్పుడు కూడా ప్రభా, నా తండ్రి, నిన్ను వెతకటానికి నాయన, నిన్ను ఆనుకొని ఉండటానికి సహాయం దయచేయని తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలోనైనా హాస్పిటల్లోనైనా చికిత్స పొందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితిలో హాస్పిటల్లో ఉంటున్నారో వారిని నైనా కాపాడండి ప్రభా. ఆరోగ్యపరచండి, స్వస్థపరచండి, బాగు చేయండి నైనా. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచనని వాక్యం సెలవిస్తుంది నాయన. విశ్వాసంతో ప్రార్థించడానికి సహాయం దయచేయండి. దేవానికి వందనాలైనా, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, నా తండ్రి, ఇగోనైనా శ్రమలో ఉన్నవారి కోసం ప్రభా, మరి కుమారులను పోగొట్టుకొని, కుమార్తెలను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి దుఃఖాన్ని అంతటిని తీసివేసి ప్రభా, చింత యావత్తు నీ మీద వేసి నైనా వారు మరి ధైర్యంగా ఉండటానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మరి నైనా ప్రయాణం చేసిన ప్రయాణికులు తోడుగా ఉండండి నైనా, సహాయం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి, జ్ఞానంతో నింపండి నైనా. వారు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినైనా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోని కాపుదల భద్రత అనుగ్రహించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన, నీ పాద సన్నిధిలో నాయన మొరపెట్టు ప్రతి ఒక్క బిడ్డ, ఎవరెవరు నాయన ఎటువంటి ఇబ్బందులతో నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారో, సమస్త మెరిగిన దేవుడవు, హృదయాలు చూసే దేవుడవు ప్రభు నాయన, ప్రార్థనలు వినే దేవుడవు నాయన, ప్రార్థనలు ఆలకించేవాడు, సర్వశరీరుని ఎద్దుకు వచ్చేదని వాక్యం సెలవుస్తుంది కాబట్టి నా తండ్రి, నాయన, వారి ప్రార్థనలు విని, వారి మనవులు విని, వారికి కావలసిన ఈవులను మీరు ప్రసాదించమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. రాత్రికాల సమయంలో ప్రభా, నా తండ్రి, మరి నాయన ఆత్మీయంగా నా తండ్రి, నాయన నీ వాక్యం చదివి ప్రభా, ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన, నీ వాక్యము చదవటం ద్వారా ఎంతో మేలు ప్రభా. నీ వాక్యం చదవడం ద్వారా ఎంతో కృప ప్రభా. నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నారు కాబట్టి నా తండ్రి, మేము పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా నీ వాక్యము నాయన మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి ప్రభా, అటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా నైనా హృదయానికి హత్తుకుని ప్రతినిత్యం నైనా నీ వాక్య వెలుగులో నడవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు నైనా. మరి సంతానం లేకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సంతానాన్ని మీరు అనుగ్రహించండి నైనా. వారి గర్భాలను మీరు తెరవండి. ఎటువంటి దోషం ఉన్నా నైనా యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచినైనా వారికి నైనా మరి గర్భం ధరింప చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా మీకే స్తుతులు, స్తోత్రాలు. అలాగే నైనా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా దేవా, నీకే
నైనా వేలాది వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరణ పడకల మీద ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండి నడిపించండి నైనా కిడ్నీ వ్యాధుల చేత ఉంటున్న వారిని, కిడ్నీలో నైనా రాళ్ళు ఉంటున్న వారిని నైనా, అలాగే కిడ్నీలు చెడిపోయి ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, క్యాన్సర్ వ్యాధుల చేత ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి పక్షవాతం చేత ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, షుగర్ వ్యాధుల చేత ఉంటున్న వారిని నైనా మోకాళ్ళ నొప్పుల చేత ఉంటున్న వారిని అలాగే ఊపిరితిత్తుల సమస్యలతో ఉంటున్న వారిని ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ కాపుదలను దయచేయండి మీరు స్వస్థపరచండి, బాగు చేయండి, ఆరోగ్యపరచండి ఈ రాత్రి అంతా నీ కృపలో కాచి కాపాడండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి తోడుగా ఉండి నడిపించండి, ఉద్యోగాలను దయచేయండి ప్రభా. పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా జ్ఞానంతో నింపి నడిపించండి ప్రభా. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాల త్వరలో కుదర్చిపెట్టని కృప చూపించండి ప్రభా. అలాగే ప్రభా మంచి సంబంధాలు బిడ్డలు కుదుర్చుకోవడానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాను, సహాయం దయచేయండి. ఈ రాత్రి అంతా నీ కృపలో కాచి కాపాడి భద్రపరచమని యేసు నామములోనే అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.